టీమిండియా కొత్త హెడ్ కోచ్‌గా పగ్గాలు చేపట్టిన తర్వాత తన తొలి సిరీస్‌ను దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాడు గౌతమ్ గంభీర్. శ్రీలంకతో జరిగిన 3 టీ20ల మ్యాచ్ల సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది మన భారత జట్టు. అయితే టీ20 కెప్టెన్సీని అప్పగించడం లాంటి షాకింగ్ డెసిషన్స్ తీసుకున్నాడు గౌతమ్ గంభీర్. అయితే ఇక శ్రీలంకతో సిరీస్ గెలిచినప్పటికీ డ్రెస్సింగ్ రూమ్‌లో టీమిండియా ప్లేయర్లకు వార్నింగ్ ఇచ్చాడు గౌతమ్ గంభీర్. మరి సిరీస్ గెలిచిన ప్లేయర్లకు గంభీర్ వార్నింగ్ ఎందుకు ఇచ్చాడో ఒకసారి తెలుసుకుందాం. అయితే విజయం తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లను ఉద్దేశించి మాట్లాడాడు కోచ్. పొట్టి సిరీస్‌లో ఆటగాళ్ల ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తపరిచినప్పటికీ కూడా ఈ సిరీస్‌కు ఎంపిక కాని కొందరు ప్లేయర్లకు వార్నింగ్ ఇచ్చాడు. శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్‌కు ఎంపిక కాని ప్లేయర్లకు సుదీర్ఘమైన విరామం దొరుకుతుందని, ఈ సమయంలో మీరు ఫిట్నెస్, ఆటను మెరుగుపరుచుకోవాలని, అలా మీరు బంగ్లాదేశ్తో జరిగే టీ20 సిరీస్కు సిద్ధం కావాలని చెప్పాడు. అయితే సిరీస్కు ముందు ఫిట్నెస్ సాధించడం అంటే కుదరదు, ఆ సమయానికే మీరు పూర్తిగా రెడీ అయి ఉండాలి అంటూ వార్నింగ్ ఇచ్చాడు. కాగా శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్కు సూర్య, హార్దిక్, సంజు, యశస్వి, రింకు, రవి లాంటి ప్లేయర్లు ఎంపిక కాలేదు కాబట్టి వీళ్ళని ఉద్దేశించి ఆ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది.